హాయ్ వెల్కమ్ టు ఎన్టీవీ బిజినెస్ బులెటిన్. ముందుగా ఇవాల్టి స్టాక్ మార్కెట్ విశేషాలను చూద్దాం. దీపావళి వేళ స్టాక్ మార్కెట్ లో జోష్ కనిపిస్తోంది. ఈ వారం స్టాక్ మార్కెట్లకు శుభారంభం లభించింది. సెన్సెక్స్, నిఫ్టీ భారీ లాభాలతో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్ 84,603.10 పాయింట్ల వద్ద కొనసాగుతోంది. 0.78% పెరుగుదలతో 650.87 పాయింట్లు లాభపడింది. నిఫ్టీ 25,900 పాయింట్లపైనే ట్రేడ్ అవుతోంది. 2024 అక్టోబర్ 1 తరువాత ఈ రేంజ్ కి చేరుకోవడం ఇదే తొలిసారి. నిఫ్టీ మిడ్ క్యాప్ 100 సూచీ 59,215.70 పాయింట్ల వద్ద ఉంది. 0.53% గ్రోత్ తో 313.40 పాయింట్లు గెయిన్ అయింది. నిఫ్టీ బ్యాంక్ ఇండెక్స్ 58,197.60 పాయింట్ల వద్ద ట్రేడింగ్ అవుతోంది. 0.84% వృద్ధి చెంది 484.30 పాయింట్లు ప్లస్ అయింది. నిఫ్టీ బ్యాంకు సూచీ సరికొత్త రికార్డు నెలకొల్పింది. 58,233 పాయింట్లకు రీచ్ అయింది. రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ షేర్లు 1.5% పైగా లాభపడ్డాయి. ఆర్బీఎల్ బ్యాంకు షేర్ల విలువ దాదాపు 3% పెరిగింది. ఎన్బీడీ బ్యాంకు పెట్టుబడుల ప్రకటన ఆర్బీఎల్ కి బాగా కలిసొచ్చింది. Q2 ఫలితాలు సానుకూల ఫలితం చూపించాయి. ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్, ఫెడరల్ బ్యాంక్ స్టాక్స్ వాల్యూ వరుసగా 8%, 5% పెరిగాయి. ఐడీఎఫ్సీ ఫస్ట్ బ్యాంకు షేర్ల విలువ 2% పైగా ప్లస్ అయింది. ఎస్ బ్యాంకు షేర్లు కూడా మంచి పనితీరు కనబరుస్తున్నాయి. ఫైనాన్షియల్ సంస్థలు దేశీయ, విదేశీ ఇన్వెస్టర్లను ఆకర్షిస్తున్నాయి. జీఎస్టీ తగ్గింపు నిర్ణయం వల్ల రాబడులు పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. కానీ యూటీఐ ఏఎంసీ షేర్ వాల్యూ మాత్రం 10% పడిపోయింది. కంపెనీ ఫలితాలు నిరాశపరచడంతో ఈ పరిస్థితి నెలకొల్లింది. ఆర్థికంగా మనం ఎదుగుతున్న విషయం తెలిసిందే. ఈ ఆర్థిక సంవత్సరంలో మన దేశం నుంచి ఎగుమతులు భారీగా పెరిగాయి. అదే సమయంలో దిగుమతులు కూడా బాగానే ఉన్నాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోని తొలి అర్ధభాగంలో మన దేశం నుంచి ఎగుమతులు, మన దేశానికి దిగుమతులు రెండూ పెరిగాయి. కానీ ఎక్స్పోర్ట్స్ కన్నా ఇంపోర్ట్స్ కొంచెం ఎక్కువ జరిగాయి. దీంతో వాణిజ్య లోటు పెరిగింది. ఈ ట్రేడ్ డెఫిసిట్ విలువ $154.99 బిలియన్ నమోదైంది. రూపాయల్లో చెప్పాలంటే ఇది దాదాపు 13.64 లక్షల కోట్లకు సమానం. ఈ ఏడాది ఏప్రిల్, సెప్టెంబర్ మధ్యకాలంలో ఇండియా ఎగుమతులు 3.02% పెరిగి $220.12 బిలియన్ చేరాయి. దిగుమతులు మాత్రం 4.53% పెరిగి $375.11 బిలియన్ చేరాయి. దీంతో వాణిజ్య లోటు $154.99 బిలియన్ నమోదైంది. ఆర్బీఎల్ బ్యాంకులోకి భారీ పెట్టుబడులు రాబోతున్నాయి. ముఖ్యంగా ఎమిరేట్స్ ఎన్బీడీ బ్యాంక్ భారీ వాటాను చేజిక్కించుకునేందుకు ప్రయత్నిస్తోంది. ఎమిరేట్స్ ఎన్బీడీ బ్యాంక్ వచ్చే ఏడాది జూన్ నాటికి తమ సంస్థలో 26,400 కోట్ల పెట్టుబడి పెట్టనుందని రత్నాకర్ బ్యాంక్ లిమిటెడ్ ఆర్బీఎల్ అంచనా వేస్తోంది. అన్ని అనుమతులు లభిస్తే ఈ ఇన్వెస్ట్మెంట్స్ రానున్నాయని పేర్కొంది. ఇదే జరిగితే ఎన్బీడీ బ్యాంక్ ఆర్బీఎల్ బ్యాంక్ ఈక్విటీలో 60% వాటాను కైవసం చేసుకుంటుంది. ఈ నిధులతో తమ బిజినెస్ ను భారీగా విస్తరిస్తామని ఆర్బీఎల్ బ్యాంకు తెలిపింది. ఈ పెట్టుబడులతో 3 నుంచి 5 ఏళ్లలో దేశంలోని అతిపెద్ద బ్యాంకుల్లో ఒకటిగా ఎదుగుతామని ఆర్బీఎల్ ఎండీ అండ్ సీఈఓ సుబ్రహ్మణ్య కుమార్ ఆశాభావం వ్యక్తం చేశారు. పెద్ద సంస్థలకు లోన్లు ఇవ్వడంతో పాటు సంపద నిర్వహణ సేవల్లోకి ప్రవేశిస్తామని తెలిపారు. ఆర్థిక సేవల రంగంలో ఇతర భారీ విదేశీ ప్రత్యక్ష పెట్టుబడి ఎఫ్డీఐ రావడం విశేషమని, దీనివల్ల ఆర్బీఎల్ వృద్ధికి భారీ అవకాశాలున్నాయని పేర్కొన్నారు. మామూలుగా అయితే అక్టోబర్ 20 నుంచి 24 వరకు అంటే సోమవారం నుంచి శుక్రవారం వరకు స్టాక్ మార్కెట్ 5 రోజులు పనిచేయాలి. కానీ ఈ వారంలో 2 రోజులు సెలవులు వచ్చాయి కాబట్టి 3 రోజులు మాత్రమే వర్కింగ్ డేస్ అని చెప్పొచ్చు. ఈ సంవత్సరం దేశవ్యాప్తంగా దీపావళి పండుగను ఈ రోజే అంటే సోమవారమే జరుపుకుంటారు. కానీ దీపావళి లక్ష్మీ పూజ సందర్భంగా మంగళవారం, దీపావళి బలి ప్రతిపద నేపథ్యంలో బుధవారం ఇండియన్ స్టాక్ మార్కెట్ కి సెలవులు ప్రకటించారు. ఏటా దీపావళి సందర్భంగా సాయంత్రం జరిగే ముహూర్త ట్రేడింగ్ ను ఈసారి మధ్యాహ్నం నిర్వహించనున్నారు.
ఈ సంవత్సరం ఇది రేపు మంగళవారం మధ్యాహ్నం 1:45 నుంచి 2:45 వరకు గంట సేపు జరుగుతుంది కనుక వారం వారీ డెరివేటివ్ కాంట్రాక్టుల గడువు ఈ రోజు సోమవారమే ముగుస్తుంది. ఈ వారం నిఫ్టీ 50 సూచీ 26,000 పాయింట్ల వరకు వెళ్లొచ్చని అంచనా. 25,300 నుంచి 25,500 పాయింట్ల మధ్య సపోర్ట్ లభిస్తుంది. 25,800 నుంచి 26,000 పాయింట్ల మధ్య నిరోధం కనిపించొచ్చని భావిస్తున్నారు. విదేశీ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్లు ఈ నెలలో 6,480 కోట్ల పెట్టుబడులు పెట్టారు. మార్కెట్ పనితీరులో దిగ్గజ కంపెనీల ఫలితాలు కీలకంగా కానున్నాయి. బ్యాంక్, ఎఫ్ఎంసీజీ షేర్లకు పాజిటివ్ వాతావరణం ఉంది. యంత్ర పరికరాల షేర్లు తక్కువ శ్రేణిలో ఉండొచ్చు. ఈ వారం ట్రేడింగ్ తక్కువ రోజులు ఉండడం, ఈ రంగ కంపెనీలు ఫలితాలను వెల్లడించకపోవడం దీనికి కారణమని చెప్పొచ్చు. జియో ఇన్ఫోకామ్, టాటా కమ్యూనికేషన్స్ రిజల్ట్స్ ఎఫెక్ట్ ఆయా షేర్ల రేట్లపై ఉంటుంది. ఐటీ షేర్లపై ప్రెజర్ ఉండొచ్చు. ఎఫ్ఎంసీజీ షేర్లు రాణించొచ్చు. సిమెంట్ షేర్లు వరుసగా 3వ రోజు స్తబ్దుగా కదలాడొచ్చని నిపుణులు పేర్కొంటున్నారు. పండుగ సందడి స్టాక్ మార్కెట్ల జోష్ నింపొచ్చని, నిఫ్టీ బ్యాంక్ రాణించొచ్చని అంచనా వేస్తున్నారు. టాటా మోటార్స్ ప్యాసింజర్ వెహికల్ షేర్ ధర తగ్గొచ్చని, వాణిజ్య విభాగ షేర్లు స్టాక్ ఎక్స్చేంజ్లో నమోదయ్యాక పెరగొచ్చని ఆశిస్తున్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ద్వితీయార్థంలోనూ వృద్ధి డల్గా ఉండొచ్చు. నిఫ్టీ ఫార్మా ఇండెక్స్ లిమిటెడ్ గానే చలిస్తుంది. డాక్టర్ రెడ్డి సంస్థ ఈ నెల 24న ఫలితాలను వెల్లడించనుంది. దేశీయ స్టాక్ మార్కెట్ విశ్లేషకులు బులిష్ గానే ఉన్నారు. దేశీయ స్థూల ఆర్థిక అంశాలు బలంగా ఉండడంతో లాభాలు కొనసాగుతాయని ఎక్కువ మంది భావిస్తున్నారు. ఈ వారం స్టాక్ మార్కెట్లో కమోడిటీస్ కథా ఖమామీషు గురించి చెప్పుకుందాం. బంగారం, వెండితో పాటు రాగి, సీసం, జింక్, అల్యూమినియం వంటి ప్రాథమిక లోహాల ధరలు ఏ విధంగా ఉంటాయో పరిశీలిద్దాం. ముడి, చమురు, సహజ వాయువు వంటి ఇంధన రంగం ప్రోడక్టులు, పసుపు, జీలకర్ర వంటి వ్యవసాయ రంగం ఉత్పత్తుల రేట్లు ఏ మేరకు పలుకుతాయో కూడా చూద్దాం. బంగారం డిసెంబర్ కాంట్రాక్ట్ ఈ వారం పాజిటివ్ గా ఉంటే 10 గ్రాముల ధర పెరుగుదల 1,32,076 వద్ద ఆటంకం ఎదురుకావచ్చు. ఈ దశను దాటితే 1,34,454 దాకా వెళ్లొచ్చు. అక్కడి నుంచి 1,39,101 రూపాయల వరకు చేరొచ్చు. ఒకవేళ 1,22,782 స్థాయిని కోల్పోతే 1,18,244 వరకు దిగొస్తుంది. 1,13,488 వరకు వచ్చినా రావచ్చు. వెండి డిసెంబర్ కాంట్రాక్ట్ 1,46,795 రూపాయల కన్నా తక్కువకు ట్రేడ్ అయితే కిలో రేటు 1,36,290 రూపాయలకి తగ్గొచ్చు. 1,24,480 రూపాయల వద్ద కరెక్షన్ కి లోనవుతుంది. ఒకవేళ 1,69,110 రూపాయల కన్నా పైకి చేరుకుంటే అక్కడి నుంచి మరింత పైకి అంటే 1,80,920 రూపాయలకి వెళ్లొచ్చు. 1,91,425 రూపాయలకి చేరినా చేరొచ్చు. రాగి అక్టోబర్ కాంట్రాక్టు 1,014 రూపాయల ఎగువన నిలదొక్కుకోకపోతే లాభాల స్వీకరణ జరగొచ్చు. సీసం అక్టోబర్ కాంట్రాక్టుకు 181 రూపాయల వద్ద స్టాప్ లాస్ గా పరిగణించొచ్చు. 176 రూపాయల వద్ద షార్ట్ సెల్ చేయొచ్చు. జింక్ అక్టోబర్ కాంట్రాక్ట్ 287 కన్నా దిగువన ట్రేడ్ అయితే 283 వద్ద లేదా 278 వద్ద దిద్దుబాటుకి గురవుతుంది. అల్యూమినియం అక్టోబర్ కాంట్రాక్ట్ 259 కన్నా దిగువకొస్తే 257 వద్ద లేదా 254 వద్ద కరెక్షన్ కు లోనవుతుంది. క్రూడ్ ఆయిల్ నవంబర్ కాంట్రాక్టుకు 4,890 రూపాయల వద్ద సపోర్ట్ లభించవచ్చు. 4,743 వద్దకు లేదా 4,524 వరకు తగ్గొచ్చు. ఒకవేళ 5,256 కన్నా పైన చలిస్తే 5,475 దాకా లేదా 5,622 వద్ద వరకు రావచ్చు. నేచురల్ గ్యాస్ అక్టోబర్ కాంట్రాక్ట్ 252 కన్నా ఎగువన ట్రేడ్ అయితే 241 మరియు 228 మధ్య దిద్దుబాటుకు గురవుతుంది. 277 కన్నా పైకి చేరుకుంటే 290 నుంచి 301 వరకు పెరిగే అవకాశం ఉంది. పసుపు అక్టోబర్ కాంట్రాక్ట్ నెగిటివ్ గా చలిస్తే 13,260 రూపాయల వద్ద మద్దతు పొందొచ్చు.
ఈ లెవెల్ కోల్పోతే 11,792 నుంచి 10,932 వరకు డౌన్ అవుతుంది. జీలకర్ర నవంబర్ కాంట్రాక్ట్ 19,036 కన్నా కిందికొస్తే 18,848 మరియు 18,696 మధ్య కరెక్షన్ కి గురవుతుంది. 19,376 కన్నా పైకి చేరుకుంటే 19,528 మరియు 19,716 దాకా పెరగొచ్చు. మరిన్ని బిజినెస్ న్యూస్ డెవలప్మెంట్స్ తో రేపటి బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. థాంక్యూ.